ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆకలి అన్నింటినీ జయిస్తుంది అంటే ఏమో అనుకున్నాను. నిజమేనని ప్రూవ్ చేసావు. అభిమానం అందర్నీ దగ్గర చేస్తుందని మీరొప్పుకుంటే నేను మీ మాట ఒప్పుకుంటాను. ఆ, మాట పెదవి దాటే ముందు పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డామినేటింగ్ పొజిషన్లో ఉన్నాను. నువ్వు కాళ్ళు పట్టుకునే పొజిషన్కి ఆల్రెడీ పడిపోయావు. మాటకి మాట, ప్రశ్నకి ప్రశ్న సంధించకూడదమ్మా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఒడుక్కు తినేదాన్లా భయపడాలి. ఆకలిస్తోంది అన్నమో రామచంద్ర అని నువ్వొక ఫోన్ కొడితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడా? ఏ శరత్చంద్ర కూతుర్ని ఈ ఆస్తంతటికి వారసురాల్ని అని వాళ్ళకి చెప్పావా ఏంటి? అందుకే వాళ్ళు నీ చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారా? ఏం మాట్లాడవే? మాట్లాడే ముందు ఆలోచించమంటున్నారు. ఆలోచించాక కూడా అదే సమాధానం వస్తే పొగరంటున్నారు. ఇంకేం మాట్లాడాలి? నీకోసం వచ్చిన ఆ కుక్కల గురించి మాట్లాడు. వాళ్ళు కుక్కలు కాదు, మనుషులు. మనసున్న మనుషులు. ఆస్తి కోసం హత్యలు చేసే క్రూర రూపం కాదు. చూసారా, నేను మీ పేరు చెప్పలేదు. అయినా నా సమాధానంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఇది నా పొగరు కాదు. ప్రశ్నించకుండానే మీరిచ్చిన సమాధానం ఇది. సమాధానం లేక చెయ్యి చేసుకున్న మీ పొగరిది. దాటేస్తున్నావు. హద్దులు చెరిపి మరీ దాటేస్తున్నావు. దాటలేదు. మీరడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే చెప్తున్నాను. నేను ఈ ఇంటి వారసురాలనని వాళ్ళకి తెలీదు. నేను చెప్పలేదు. ఓ, అది కూడా కరెక్టేలే. నువ్వు ఈ ఇంటి వారసురాలివి అని తెలిస్తే ఆ గగన్ గాడు నీకు అన్నం పెట్టడు. అందులో కాస్త అంత విషయం కలిపి పెడతాడు. సరేలే, ఒప్పుకుంటున్నాను. వాళ్ళు కుక్కలు కాదు, నువ్వే వాళ్ళ చుట్టూ తిరుగుతున్న కుక్కవి. అయినా ఈ గోలంతా నాకెందుకులే. నిజానికి నేనిప్పుడే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను. అక్కడేదో నీ శోభాచంద్ర పర్ఫార్మెన్స్ లో నీ బ్యాలెన్స్ తప్పుతుందేమోనని చిన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు మెక్కావుగా. ఇక నీ పర్ఫార్మెన్స్ కక్కడమే బాకీ. నువ్వు చెప్పినట్టు 12 గంటల టైం దగ్గర పడుతోంది. కానీ మరి ఇంకా లేట్ ఎందుకు? నేనేదో చేసి అందరినీ తీసుకొస్తాను. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను పాపం చేస్తున్నానన్న భయం
మనసులో ఎక్కడో మొదలవుతూనే ఉంటుంది. కర్మ రూపంలో అది చుట్టుకుంటుందేమోనని భయపడుతూనే ఉంటారు. పాపమని తెలిసి కూడా మా అమ్మని చంపేశారు. కనీసం మా అమ్మ కలలైనా బ్రతికించి మీ పాపాన్ని కడుక్కోండి. మీకు దండం పెడతాను. అంటే ఏంటే? ఇప్పుడు ఈ ఆస్తంతా నీకిచ్చేసి తక్కదిమ్మితో స్టేజీలు కట్టించాలా? అంతా కాకపోయినా కొంతైనా చిల్లర చెల్లుబాట్లో లేదు గాని ఉంటే అందులో ఒక్క పైసా కూడా విదిలించను. నువ్వు చెప్పిన పాపాలు జబ్బుల రూపంలో చుట్టుకున్నా వాటికి ఔషధాలు డబ్బులు. చూసావా నేనెంత క్లారిటీతో ఉన్నాను? నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. సర్లే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా కానివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.